అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరికీ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుతో, ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో ఉండే బిడ్డని ఇష్టంగా వాళ్ళ కోసం, తన కోసం తన ఇష్టంగా ఆ బిడ్డని తీసుకోవాలి. హ్యాపీగా, ఈజీగా మంచి బిడ్డల్ని తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం చూస్తాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా మన ప్రయాణం ఎట్లా ఉంటే అవుతుందో కాదో అనే డౌట్, అట్లా బాధ నుంచి ఒక సంతోషంగా ఒక పువ్వు విచ్చుకున్నట్టు మనం మన బిడ్డని, ఈ ప్రయాణాన్ని మనం సాగిస్తాము. సో రానప్పుడు మనం ఓడిపోయినట్టు ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఈ ప్రయాణం కొంతమందికి తొందరగా అయిపోతుంది, కొంతమందికి లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ఆ లేట్ని కూడా కొంతమంది బాగా ఇష్టంగానే తీసుకుంటారు, దాని గురించి ఏం పట్టించుకోరు, బాధ ఉండదు. కొంతమంది బాధపడుతుంటారు, ఇది లేట్ అవుతుంది అని చెప్పేసేసి. ఒక ఆమె ఉన్నారు, అప్పుడు ఆమె 40 years వచ్చినప్పుడే టెస్ట్లు వరకు అయింది, టెస్ట్లు చేసుకొని బాగానే ఉంది మా, ఇంకా నీకు రావట్లే, ఇంకా హైయర్ ట్రీట్మెంట్కి పోతామంటే ఆమె ఒకటే చెప్పింది, నాకు ఇంకేం వద్దు అని. బాగుందన్న చెప్పారు కదా, వదిలేస్తాము, వస్తే వస్తాను, లేకపోతే వద్దు అని చెప్పేసింది. 1 year తర్వాత కరెక్ట్గా ప్రెగ్నెన్సీతో వచ్చింది. అప్పుడు ఆమెను అడిగినప్పుడు చెప్పింది, ఏసీ స్టేడియంలో రోజు వాకింగ్కి వెళ్ళాం, నాకు ఒక తృప్తి ఉండింది, నాకు అన్నీ బాగుంది అన్నారు కదా, వస్తే రాని, లేకపోతే పర్వాలేదు, ఎప్పుడు అది లేకపోయినా పర్వాలేదు, నేను దాని గురించి ఆలోచన, దాని గురించి తొందర, దాని గురించిన బాధ లేనప్పుడు అది పాటుగా అది ఈజీగా, సహజంగా, న్యాచురల్గా వచ్చేసింది, మంచి బిడ్డగా తీసుకోగలిగింది. ఇంకా కొంతమందికి ఎప్పుడు ఎక్కువ బాధ అంటే కొన్ని ప్రాబ్లం, శారీరక లోపం, అది ఎగ్ డెవలప్మెంట్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అయినా, లేకపోయినా ట్యూబ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేదా మగవాళ్లలో కణాల్లో ప్రాబ్లం, ఇటువంటిది ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం సరి అయ్యేదానికి మనకి చాలా టైం అవుతుంది. అది కొంతమందికి 1 year అవుతుంది, కొంతమంది సార్లు 2 years కూడా అవుతుంది. శారీరక లోపం ఇవన్నీ బాగుంది, ఎగ్ ట్యూబ్స్ ఇవన్నీ కూడా బాగుంది, అయినా కొంతమందికి రాదు. ఎందువల్లంటే పని చేసే తీరులో, పని చేసే తీరు అంటే 2 ఫలదీకరణ జరగడం, ఎగ్ రిలీజ్ అవ్వాలి, ఈ కణాలు పోయి ఇక్కడ ఫలదీకరణ, ఫెర్టిలైజేషన్ జరగాలి. తర్వాత దానికి ఏం కావాలి, ఇది జరగాలంటే మనకి విటమిన్లు బాగుండాలి, అది మన డయట్లో తీసుకుంటాం, మనం సప్లిమెంట్ చేస్తాము. కానీ మనం తీసుకునేదంతా అక్కడ పోవాలి గర్భసంచికి, అండాశయానికి, అంటే ఈ లోపల చిన్న రక్తనాళాల్లో కూడా రక్త ప్రసరణ బాగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్సర్సైజ్ చెప్తాం అన్నమాట. సో ఇవి 2 జరిగినప్పుడు ఏమవుతుంది, ఫెర్టిలైజేషన్ వరకు వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఇంప్లాంటేషన్, ఈ ఎంబ్రియో అంటే పిండం వచ్చి ఇక్కడ అతుక్కోవాలి, గర్భసంచిలో అతుక్కొని పెరగాలి, దీనికి ఇంప్లాంటేషన్ అంటాం. ఇంప్లాంటేషన్కి ఏం కావాలంటే మన మానసిక పరిస్థితి, శారీరక లోపంకి మనకి టెస్ట్లు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది. పని చేసే తీరు ఇంప్రూవ్ అవ్వాలంటే మనకి డైట్, ఎక్సర్సైజ్. ఫైనల్గా ఇది వచ్చి అతుక్కోవాలంటే మన ఆలోచనలు, అంటే మన మనసు ప్రశాంతంగా ఉండి దాని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు అది పని చేసేస్తుంది. సంతోషంగా నాకు అవుతుంది అని పట్టుదలగా అట్లా ఉన్నప్పుడు అయిపోతుంది. తొందరపడినా, బాధపడినా, డౌట్ వస్తుందో రాదో, ఇంకేం వస్తుంది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని మనం అనుకుంటే దాని ప్రకారంగానే అది ఈ లాస్ట్ బిట్ ఇంప్లాంటేషన్ అనేది జరగదు. ఇప్పుడు మనం ఇట్లా చెప్తున్నాం కదా, మనం ఆలోచనలు నిజంగా మన శరీరం మీద పనిచేస్తుందా,
అనేదానికి తార్కాణం ఏంటి అంటే ఈయన ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిపోక్రటిస్ అని క్రీస్తు పూర్వం అన్నమాట. అని ఏం చెప్తున్నారంటే ఎవరికి జబ్బు వచ్చింది అనేది చాలా ముఖ్యం, ఏం జబ్బు అనేది అంత ముఖ్యం కాదు. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే చిన్న విషయానికంతా బాధపడుతున్నారనుకో, వాళ్ళకి చిన్నది ఒక థైరాయిడ్లో కొంచెం లోపం తక్కువ ఉంది, హైపోథైరాయిడిజం అన్నా కూడా చిన్నది ఉన్నా కూడా అమ్మా అది ఏం చేస్తుందో ఎట్ట చేస్తుందో అని పెద్దది చేసి భూతద్దంలో చేసి ప్రాబ్లం తెచ్చుకుంటారు. అదే ధైర్యంగా ఉండేవాళ్ళు కొంత వయసు అవుతుంటుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, వెయిట్ ఉంటారు, అయినా ఏం కాదులే నేను చేసుకుంటా, ఆ మానసికంగా నిబ్బరంగా ఉండేవాళ్ళు పెద్ద ప్రాబ్లం వచ్చినా అది తీసుకుంటారు. జబ్బుకి అన్ని జబ్బులకి ఒకటే ట్రీట్మెంట్ అందరికీ పని చేయదు, వాళ్ళ మానసిక పరిస్థితే ముఖ్యం అంటున్నారు. అదే పోయిన శతాబ్దంలో డాక్టర్ విలియం ఆస్లర్ ఆయన ఏం చెప్తున్నారంటే మంచి డాక్టర్ అంటే జబ్బుని నయం చేస్తారు, జబ్బునికి ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ చాలా ఉత్తమమైన డాక్టర్ అంటే ఏం చేస్తారు, ఆ మనిషిని ట్రీట్ చేస్తారు, ఆ జబ్బు ఉండే మనిషిని ట్రీట్ చేస్తారు. ఆ మనిషిని ట్రీట్ చేసి వాళ్ళ డౌట్ క్లియర్ చేయడం, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండేటట్టు చేయడం, అది చేసినప్పుడు ఏంటంటే ఆ ట్రీట్మెంట్ అనేది ఆ జబ్బుని నయం చేసేస్తుంది ఈజీగా. అదే వాళ్ళు నెగటివ్గా ఉంటే వాళ్ళ ఆలోచన మనం మందులు అంత బాగా పనిచేయదు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం బాగా ఆలోచించాలి. ఒక 100 సంవత్సరాల నుంచే మనకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇదంతా ఉంది. 100 సంవత్సరాల ముందు క్రీస్తు తర్వాతనే అనుకుంటాం. ఈ 2000 సంవత్సరాల్లో అంతకుముందు వరకు ఎవరికి హాస్పిటల్ లేదు, ఏం లేదు, వాళ్ళకి పుట్టే వాళ్ళకి చాలా ఈజీగా పుట్టేస్తున్నారు. కొంతమందికి లేట్ అయింది, ఆ లేట్ అయిన వాళ్ళు కూడా మందు లేదు ఏం లేదు, అయినా కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, లేటుగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందువల్ల ఉండింది? అప్పుడు వాళ్ళకి ఈ ఫంక్షన్ అంటే మన విటమిన్ లెవెల్ సమృద్ధిగా ఉండింది అండంలో కానీ కణాల్లో కానీ, ఎందుకంటే జంక్ ఫుడ్ అప్పుడు లేదు. ఇంకోటి ఇంటి పనే వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ అయింది కాబట్టి వాళ్ళ పనితీరు ఇంప్రూవ్ అయింది. లాస్ట్లో ఏంటి? ఇంప్లాంటేషన్ ఆలోచన. ఆ పెద్దవాళ్లే ఇంట్లో ఉండే పెద్దవాళ్లే వాళ్ళే దానికి ఏమైనా ట్రీట్మెంట్ చెప్పాలి చేశారు. ఏం ట్రీట్మెంట్ ఉండింది అప్పుడు? వాళ్ళు ఒకటే గమనించారు, ఈ తల్లి సంతోషంగా ఉంటే లేదా బాధ లేకుండా ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. వాళ్ళు ఏం చేశారు, కొంతమందికి లేటుగా వస్తుంది ప్రెగ్నెన్సీ, దాని గురించి బాధపడబట్ల దానికి సామెతలు చెప్పారు. కొన్ని చెట్లు లేటుగానే కాస్తుంది, ఈ కష్టం అనేది కలకాలం ఉండదు, అట్లా గట్టిగా చెప్పి చెప్పి నీకు లేట్ అవుతుంది అయినా నువ్వు అప్పుడు బాధపడబాకు అనేది వాళ్ళు గట్టిగా నమ్మకంగా చెప్పడం, కన్విక్షన్తో చెప్పడం బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని నమ్మారు, అట్లనే ఆ బాధపడడం లేకుండా ఉండింది. ఇంకోటి ఏం గమనించారు, ఈమె సంతోషంగా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎన్ని సంవత్సరాలు లేట్ అయినా కూడా. అప్పుడు ఏం చెప్పారు, తీర్థయాత్రకు పో. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం. ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు రాని ప్రెగ్నెన్సీ, వాళ్ళు ఏమైనా బయట ఊర్లకు పోయినప్పుడు, పిక్నిక్ షికారు పోయినప్పుడు వచ్చేస్తుంది. అంటే దీని గురించి మర్చిపోతున్నారు, మర్చిపోయినప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు పరిస్థితులు ఏంటి, తొందరగా వచ్చేసేయాలి. నా తర్వాత పెళ్ళైన వాళ్ళకి వచ్చేసింది, మా ఫ్రెండ్స్కి వచ్చేసింది, మా బంధువులకు వచ్చేసింది, మా అమ్మ బాధపడుతుంది, మా అత్తగారు బాధపడుతున్నారు, పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు, కాబట్టి నాకు తొందరగా కావాలి. ఆ తొందర ఉన్నప్పుడు ఇది పని చేయలేకపోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ట్రీట్మెంట్ ఉంది కదా, అన్నిటికీ ఇప్పుడు పెద్ద పెద్ద ట్రీట్మెంట్ ఉంది కదా, ట్రీట్మెంట్ నాకు కావాలి, నా వల్ల కాదు. సో అట్లాంటి వాళ్ళు, ఈ తొందరలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని బాగానే ఉంది అయినా రాలే, ప్రతిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు బాధపడడం, ఎవరైనా అడిగినప్పుడు బాధపడడం, అంటే చూసి బాధపడి నాకు కష్టం అనే ఫీలింగ్, నేను ఫెయిల్యూర్, ఇది
అనేది ఉన్నప్పుడు ఒక స్టేజ్లో ఏం చేస్తారు, నాకు సొంతంగా రావడం కష్టంగా ఉంది, నేను అయ్యో టెస్ట్ ట్యూబ్ బేబీయో చేసుకుని ఐవీఎఫ్ఓ చేసుకుంటాను. అట్లా పోయిన వాళ్ళలో రెండు గ్రూప్, ఒక గ్రూప్కి ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎప్పుడు నాకు కష్టం కానీ అది తీసుకునేటప్పుడు నాకు వస్తుంది అని దాని మీద నమ్మకంతో ఉండే వాళ్ళకి త్వరగా వస్తుంది. ఒక గ్రూప్ ఏంటంటే నా పైన ఇంత ఖర్చు పెట్టారే, ఒక్కవేళ రాకపోతే వాళ్ళకి నేను ఎట్లా వాళ్ళని ఫేస్ చేయాలి అని ఆ డౌట్ వస్తుందా రాదా ఉన్నప్పుడు అది పనిచేయదు. ఇంకో కొంతమంది ఇన్ని సంవత్సరాలు రాలే, ఇది చేస్తే మాత్రం నాకు వచ్చేస్తుందా, నాకు ఎప్పుడు రాదు, నాకు కష్టం. ఆ నాకు కష్టం అట్లంటే ఉన్నప్పుడు నువ్వు ఎన్ని చేసినా ఎన్ని రావట్లేదు అంటే స్విచ్ ఆఫ్ చేసినట్టు, ట్యూబ్లైట్ అన్నీ ఎంత బాగా చేసినా కూడా ఇది రావట్లేదు. సో మెయిన్ ఏం ప్రాబ్లం అంటే నాకు రావట్లేదు, నేను ఫెయిల్ అయిపోయినాను, నేను ఓడిపోయినాను. దాని నుంచి మనం ఎట్లా బయటికి రావాలి అదే మనం తెలుసుకోవాలంటే, ఈ ఫెయిలియర్ ఈ పీరియడ్స్ వచ్చితే అది ఫెయిలియర్ అనుకుంటున్నాం అని, అది ఒక ఈవెంట్ మాత్రమే, అది ఒక సంఘటన, అది ఒక రిజల్ట్. దానికి మన వ్యక్తిత్వానికి సంబంధం లేదు. ఈ రెండునే ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ చేసుకుంటాం. నాకు రాలేదు కాబట్టి అవును నాకు రాలేదు బాధ ఉంటుంది, కానీ ఇక్కడ ఏమైపోతుంది, నేనే ఫెయిలియర్ అయిపోయింది అని ఫీల్ అయిపోతుంది. నేను వేరే, నా రిజల్ట్ వేరే. మనం ఏం చేస్తాం, రిజల్ట్ బాగుంటే కదా నేను సంతోషంగా ఉండేదానికి, రిజల్ట్ బాగాలేదు కాబట్టి నేను బాధపడతాను, తర్వాత నేనే ఫెయిలియర్ అనేదాన్ని మనకు మనమే అనుకుంటాం. ఈయన థామస్ ఆల్వా ఎడిసన్ అని బల్బు కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత విలేకరులు అడుగుతారు, అవును మీరు 1000 సార్లు ఓడిపోయారంటనే ఇది కనిపెట్టే ముందు అంటే, ఆయన ఏం చెప్తాడు, 1000 సార్లు ప్రయత్నం చేసాను, ఎట్లా చేస్తే రాదు అని తెలుసుకుంటారు, నేను ఫెయిల్యూర్ కాదు అంటే ఆ ప్రయత్నాల్లో ఓడిపోయినా నేను ఓడిపోలే. అందువల్ల ఆయన ప్రయత్నించి కనుక్కోగలిగారు. సో ఇట్లా మనం ఒక విషయం సాధించాలంటే దారిలో ఇట్లా ఉంటుంది కష్టపడి, కానీ ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత అదే అందరూ చూస్తారు, కానీ దాని వెనకాల ఇంత ఉంటుంది, ఇది ఎవరికి తెలీదు. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏ విషయం సాధించాలంటే, ఇప్పుడు ఒక బిడ్డ నడవడం కింద పడి లేచి నడుస్తుంది అంటే, ఈ పడి లేయడమే ఫెయిలియర్ అంటే, ఆ ఫెయిల్ అయ్యే మనం సక్సెస్కి చేరుకుంటాం. వెంటనే మనం ఎవరు నడవమన్నమాట. కానీ ఆ నడిచిన పడిపోయినప్పుడు అమ్మ నువ్వు పడిపోయినావే అని మనం ఆ బిడ్డతో ఎక్కువ ఓదార్చి, అయ్యో నువ్వు పడిపోయినావు ఇంకా నువ్వు నడవద్దు అని మనం ఎత్తుకుంటే ఆ బిడ్డ నడవనే లేకపోతాడు. ఇప్పుడు కొంతమంది పిల్లలు డాక్టర్ చెప్తున్నారు, కొంతమంది పిల్లలు నడవలేదని తీసుకొస్తే అన్ని టెస్టులు చేస్తారు, అన్నీ బాగుంది, ఆఖరికి ఏంటంటే ఆ తాత నానమ్మ వాళ్ళు ఎత్తుకుంటున్నారంట బిడ్డని, కింద పడిపోతాడని. ఎట్లా నడుస్తారు, కింద పడి లేస్తేనే నడుస్తారు. పడిపోయారే అని బాధపడి వాళ్ళని పడనివ్వకుండా చేస్తే నడవడం ఎట్లా? ఇది కూడా అంతే, పీరియడ్స్ వచ్చేసింది, ఎంత చేసినా వచ్చేసిందే అని పీరియడ్స్ వచ్చినప్పుడు మనం బాధపడి అది ఫెయిల్యూర్గా తీసుకుంటే మనం సక్సెస్కి పోలేము. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఏం చూస్తున్నారు, ఈ ఇటుక రాళ్ళు అనుకుంటే ఈ ఫెయిల్యూర్ అనే ఇటుక రాళ్ళని ఈయన తల మీద మోస్తుంటే బరువు ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తాడు, ఎక్కువసేపు మోయలేడు, కింద దించాల్సిందే. అదే ఈయన ఏం చేస్తాడు, ఆ ఇటుక రాళ్ళనే ఒకదాని మీద ఒకటి పెట్టి దాన్నే ఒక ఇదిలాగా చేసి నడిచిపోయి ఆయన గమ్యం చేరుకుంటున్నాడు. దీంట్లో ఏం తేడా అంటే, ఈయన ఏంటి, ఇది మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒక అమ్మాయి పెళ్ళయింది,
భర్త అంటే చాలా ఇష్టం. ఈ అమ్మాయికి వంట రాదు, కానీ భర్త అంటే ఇష్టం కాబట్టి నేను ఆయనకి మంచిగా వంట చేసి పెట్టాలి. ఆయనకి వంకాయ కూర అంటే ఇష్టం. ఇది ఎగ్జాంపుల్. సో యూట్యూబ్ చూస్తాము, ఫోన్ చేసి అమ్మని అడుగుతాం, ఫ్రెండ్స్ని అడుగుతాం. సరే ప్రయత్నం చేస్తే ఒకసారి రెండుసార్లు రాదు, అయ్యో రాలేదే అన్న సరే ఇంక ఏం చేయిస్తే బాగుంటుంది, నేను ఎట్లయినా ఇవ్వాలి, ఎట్లయినా బాగా చేయాలి, అంతే కదా. చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఫస్ట్ చేసినప్పుడు, అవునా కదా. సో ఏం చేయాలి ఇంకా నేను ఎక్స్ట్రా, ఏం సరి చేసుకోవాలి, అక్కడి నుంచి నేనేం నేర్చుకున్నాను, లెర్నింగ్ పాయింట్స్ ఏంటి ఆ ఫెయిల్యూర్ నుంచి అని తెలుసుకొని దాన్ని మనం చేసుకుంటే అప్పుడు ఏం చేస్తుంది, ఒకసారికి మనం బాగా చేసేస్తాం. ఎందుకంటే ఇది మనం ఇచ్చే గిఫ్ట్. నాకు వచ్చిందా లేదా, నేను ఎన్నిసార్లు కింద పడ్డాను, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అది కాదు, నేను ఇస్తానా లేదా, మధ్యలో ఆగుతానా, అది ఒకటే ప్రాబ్లం. ఇది నా ఇష్టం కొద్దీ నేను చేసుకుంటున్నా. ఈ టాక్ టు బేబీ బుక్లో కూడా 2nd చాప్టర్లో ఉంటుంది. సెల్వి అని అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చింది. అమ్మాయికి ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రాదు. అందుకని ఆమె వచ్చినప్పుడు ఇదే అడిగా, నీవు ఏదైనా ఇష్టంగా మీ ఆయనకి చేసినావా అంటే ఆమె చెప్తుంది చేపల కూర అంటే ఆయనకి చాలా ఇష్టం, నేను కష్టపడి నేర్చుకొని చేశాను. నేను ఒకటే చెప్పాను, నీకు తెలియని చేపల కూర నేర్చుకొని మీ ఆయనకి నువ్వు ఇవ్వగలిగావు, అట్లనే అది ఇవ్వగలిగినప్పుడు ఇది ఇవ్వలేవా అంటే ఆమె కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించి ఏం చెప్పింది, ఖచ్చితంగా ఇస్తాను కానీ నాకు ఇది తెలియదే అని. నేను చెప్పాను, నువ్వు డయట్ ఎక్సర్సైజ్ మాత్రం చేసుకో, కానీ ఇది ఒకటే గుర్తుపెట్టుకో, అది చేయగలిగినప్పుడు ఇది చేయగలుగుతావు, డయట్ ఎక్సర్సైజ్ చేసుకొని రా అంతే. ఆమె చాలా ఆ కళ్ళు మూసుకొని తెరిచినప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది. ఇక్కడ చేసుకొని రా అంటే సెప్టెంబర్లో వచ్చింది, డిసెంబర్లో ఫోన్ చేసి నాకు పీరియడ్స్ రాలే, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్, నాకు భయంగా ఉంది అబార్షన్ అయిపోతుందేమో. ఏం కాదు, నువ్వు రా, డయట్ ఎక్సర్సైజ్ బాగా చేసావు కదా, ఇదే నువ్వు చేసే చేపల కూర. వచ్చింది, బాగుండింది. తర్వాత బిడ్డని కనిది, తర్వాత ఇంకొక బిడ్డ కూడా. అంటే మైండ్కి అది ఇక్కడ క్లియర్ అయిపోతే ఇది చాలా ఈజీగా పనిచేస్తుంది. ఇక్కడ ఐ మే బి అన్ ఇన్ఫీరియర్ కుక్, బాగా గమనించండి. నేను ఐ మే బి అన్ ఇన్ఫీరియర్ కుక్ బట్ ఐఎమ్ నాట్ అన్ ఇన్ఫీరియర్ పర్సన్. నాకు వంట రాకపోవచ్చు కానీ నేనే ఫెయిలియర్ కాదు, వంట చేయడం నేను తక్కువనే. అట్లా ఇప్పుడు ఒకవేళ పిల్లలు ఇప్పుడు వరకు రాలే అంతే, కానీ నేనే ఫెయిలియర్ కాదు, అది బాగా చేసుకోవాలి. ఇదే అమ్మాయి వంట చేస్తుంది, వాళ్ళ బాస్ ఆఫీస్ నుంచి ఆయనకి తయారు చేయాలి, ఆయనకి కూడా అదే వంకాయ కూర అనుకోండి, ఇష్టంగానే చేస్తుంది. ఇష్టమేమో ఉంటుంది, ఎఫర్ట్ ఏమో ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకుంటుంది. కానీ ఒక్కవేళ బాగా రాకపోతే, నేను ఎంత బాగా చేసినా ఒకవేళ ఆయనకి నచ్చకపోతే, బాగాలేదు అని ఆయన చెప్తే నేను తీసుకోగలుగుతానా, ఒకవేళ బాగలేదు అని నాకు వచ్చే ప్రమోషన్ ఏమైనా ఆయన ఆపేస్తాడు. అర్థమవుతుందా? రిజల్ట్ ఓరియంటెడ్. ఆ రిజల్ట్ రాకపోతే నేను అది తీసుకోలేను, నేను ఫెయిలియర్. అది ఎవరి చేతికి ఇచ్చేసినాం, బయట వాళ్ళ చేతికి ఇచ్చేసాం. అది ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు. మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు మనల్ని అంగీకరించాలి, వాళ్ళు ఈ బాస్ చెప్పినట్టు వాళ్ళు ఓకే చెప్పాలి. వాళ్ళు ఓకే చెప్పటం లేదు కదా, నేను ఎట్లా సక్సెస్ అవుతాను? చాలా మందికి ఇది చూస్తుంటే, అమ్మ అన్నీ బాగుంది, నువ్వు కానీ రిలాక్స్గా ఫ్రీగా ఉంటే వచ్చేస్తుంది. వాళ్ళు అంటారు అన్నీ బాగుందంటే నాకెందుకు రావట్లేదు, నువ్వు ఫ్రీ ఉంటే వస్తుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ నాకు బిడ్డ లేదని నన్ను వీళ్ళు పట్టించుకోవట్లేదు, నా గురించే మాట్లాడతారేమో, వాళ్ళు ఎవరి గురించే మాట్లాడుకుంటున్నారు.
అట్లా తెలియకుండా మనం అనుకుంటాం. అప్పుడు ఏం చేయాలి? ఏం పరిస్థితి? మనం బాధపడడం, నేను ఫెయిల్యూర్ అని అనుకోవడం, వేరే వాళ్ళ దగ్గర మన కంట్రోల్ని ఇవ్వడం అనేది ఏం చేయాలి? మానేయాలి. వెరీ గుడ్. ఎవరికైనా మన మనసులో ఉండే బాధని చెప్పుకోవడం, కౌన్సిలింగ్ తీసుకోవడం, వీడియోస్ చూడడం కూడా ఏంటంటే మనం ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో చూసేస్తాం. కానీ బాగా గమనించండి, వాళ్ళు ఫస్ట్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఇంప్రూవ్ అయినారు మానసికంగా, అది వాళ్ళు అయినప్పుడు మనం కూడా అట్లా అవ్వగలుగుతాము. ఇక్కడ ఒకే నిర్ణయమే తీసుకోవాలి, ఒక డెసిషనే. నేను నిస్సహాయతురాలుగా ఉన్నానా, పవర్ లేకుండా ఉన్నానా, లేదా నేను పవర్ఫుల్లా? ఇదే మనం తెలుసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకునేది ఇది ఒకటి ఏంటంటే, నా ఇష్టం కోసం నా బిడ్డని కంటున్నానా, లేదా వేరే వాళ్ళ దగ్గర మంచి పేరు తీసుకోవాలి దానికోసం కంటున్నానా? ఇప్పుడు చూడు, ఈమె ఏంటంటే నా కోసమే నా బిడ్డని నేను కంటున్నాను అనే ఉన్నప్పుడు ఆ మనసు అనేది, ఆ సెల్ఫ్ అనేది చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు లేట్ అయినప్పుడు, ఇప్పుడు కొంతమంది డయట్, ఎక్సర్సైజ్, యాక్టివిటీ చేసినప్పుడు రెగ్యులర్గా వాళ్ళ ఆలోచనల మార్పు వచ్చినప్పుడు గమనిస్తున్నాం. ఈసారి నాకు ఎగ్ సరిగ్గా రాదు, వాళ్ళే చెప్పేస్తున్నారు. ఎందుకంటే నేను ఈ డయట్ ఇదంతా ఈ మంత్ తెలియదు, నెక్స్ట్ మంత్ బాగా చేస్తా. అంటే నాకు ఈ మంత్ ఎందుకు రాలే, నెక్స్ట్ మంత్ నేను చేసుకోగలుగుతాను, నేను బాగా అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. దాంట్లో బాధ లేదు. ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు ట్రీట్మెంట్ అన్నీ అయిపోయింది. బెంగళూరు నుంచి ఒక అమ్మాయి టెస్ట్లు అంతే, ఫస్ట్ చాలా వాళ్ళకి ప్రాబ్లం ఉండింది, ఫ్యామిలీ ప్రాబ్లం. దాని నుంచి కౌన్సిలింగ్ తర్వాత బాగా వచ్చేసేసి వాళ్ళు బాగా అండర్స్టాండింగ్ వచ్చి టెస్టులు అన్నీ బాగా వచ్చినప్పుడు అమ్మాయి చెప్పింది, అన్నీ బాగానే ఉంది మా, రాలేదు నా రొటీన్ ట్రీట్మెంట్కి, ఇంకా నెక్స్ట్ అయ్యో అట్లా ఏమైనా పోస్తామా. ఆమె చెప్పింది, నాకేం వద్దు, నాకు తెలుసు నేను టైం ఇస్తే నాకు వస్తుంది, నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో అట్టనే ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీకి కూడా అక్కడే ఉంటామన్నారు. మధ్యలో ఫోన్ చేస్తే లాస్ట్ దీంట్లో ఒక డిసైడ్ చేసుకొని ఇక్కడే వచ్చి డెలివరీ చేసుకున్నారు. నార్మల్ డెలివరీ చేసుకొని ఊరికిపోయింది. అంటే ఎందుకంటే వీళ్ళందరూ చెప్తారు చూడు, ఇక్కడ వస్తే ఆ కంఫర్ట్, ఆ హోమ్లీ అట్మాస్ఫియర్, మనసు ఇక్కడ ప్రశాంతత అయినప్పుడు, మనసు ఆ కుదుట పడినప్పుడు, ఆ హార్మోన్స్ కానీ ఈ ఇంప్లాంటేషన్ కానీ బాగా ఇమ్యూన్ ఫంక్షన్ బాగా జరుగుతుంది. సో ఈమె ఫ్రీగా ఉన్నప్పుడు బాగా అయింది. ఇంకొక ఇదేంటంటే, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు బాధపడుతుంటారు. ఇది 2-3 చూస్తున్నాను. అంతకుముందు మా అత్తగారు ఏమైనా అంటే పీరియడ్స్ వస్తే బాధపడతారు, అప్పుడు నేనేమి అడుగుతారు. కానీ ఇప్పుడు నేను మా అత్తగారికే చెప్పేస్తున్నా, పీరియడ్స్ వచ్చినప్పుడు నన్ను అడగొద్దు, 6 months అడగొద్దు అని మనం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఫ్రీ అవుతారు, మనం కూడా ఫ్రీ అయిపోతున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం ఎప్పుడు ఫ్రీ అవుతామో, శారీరకంగా బాగుంది, పని చేసే తీరు ఫంక్షనల్గా బాగుంది, మనసు ప్రశాంతతతో వదిలేస్తే అక్కడ ఏమవుతుంది, పాలకు తోడేసి గమ్ముగా వస్తే ఎట్లా అది ఇంకా నువ్వేం చేయబడలా, దాన్ని జోలికి కూడా పోబడలా, దాన్ని తొంగి కూడా చూడబడలా. ప్రెగ్నెన్సీ గురించి ఆలోచన కొంచెం కూడా లేదు. దాన్ని ఎందుకు వస్తుందంటే, ఆ పిండం వచ్చి ఆ గర్భసంచి గోడకి అతుక్కోవాలి, అవి 2 మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది గెస్ట్ పిండం గర్భసంచి లైనింగ్కి, అవి మాట్లాడుకొని 2 మాట్లాడుకున్నారంటే పక్కన ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎప్పుడు దాని గురించి మనం పట్టించుకోకపోతే దాని పని అది చేసుకొని వస్తుంది. ఇంకొకటి, మనకి పక్క నుంచి మనం హ్యాపీగా ఉన్నాం, వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను అని ఉన్నప్పుడు దాని పని అది చక్కగా, అందరూ అట్లనే, మనం పుట్టినదంతా ఒక గర్భసంచి నుంచే మనం అంతా వచ్చేమో, అట్లనే ఈజీగా వచ్చేస్తున్నాము. కానీ
తొందర ఎప్పుడు పడతామో, ఇప్పుడు ఏమైపోయింది, మా ఫ్రెండ్కి వచ్చేసింది, మా కజిన్స్కి వచ్చేసింది అనేటప్పుడు నా కంటి ముందు నేనే ఒక పర్సనల్ ఫెయిలియర్. ఎవరు అడగబడలా కొంతమందికి, నాకు రాలే, నేను అన్ని బాగా చేసుకుంటున్నాను, దీంట్లో నేను చేయలేకపోతున్నాను, నాకు నేనే ఒక స్టాంప్ వేసుకుంటున్నాను. దీంట్లో రాలా, మిగిలిన అన్ని బాగా చేసినా కూడా వేస్ట్. ఎందుకంటే సమాజం అట్లే అనుకుంటుంది, ఫ్యామిలీ అట్లే అనుకుంటుంది. నువ్వు ఎంత చదివినా ఫ్యామిలీ లేనంటే బిడ్డ ఉండే వాళ్ళకి ప్రిఫరెన్స్. నీకు బిడ్డ లేదు కదా, వాళ్ళ పని కూడా కల్పించేయి, నువ్వు ఫ్రీగా ఉన్నావు కదా, ఈ పని అంతా చేసేయి అని చెప్పినప్పుడు మనకెక్కడో ఒక దగ్గర డిఫరెన్సియేషన్ బాధ కలిగిస్తుంది. కానీ ఆ బాధని అట్టనే పెట్టేసేసి నేను అందుకని నేను వాళ్ళు చెప్పినంత మాత్రం, వాళ్ళు నన్ను అట్లా ట్రీట్ చేసినంత మాత్రం నా సెల్ఫ్ ఫెయిల్యూర్ కాదు అనేది మనం బాగా అది చెప్పుకోవాలి. రెండోది ఎక్కడ అంటే ఇట్లా ఫ్యామిలీ ముందు మనం ఫెయిల్యూర్గా నిలబడుతున్నాం. నువ్వు అనుకోమ్మా, ఎవరేమనుకున్నా నాకు నేను ఫెయిల్యూర్ కాదు, నాకు నా బిడ్డ ఇష్టం, నేనంటే నాకు ఇష్టం, నా బిడ్డ అంటే నాకు ఇష్టం, నేను ఖచ్చితంగా చేస్తాను, వచ్చేంత వరకు హ్యాపీగా వెయిట్ చేస్తాను. అది అక్కడ ఇంపార్టెంట్. మన వయసు ఎంత, 30, 40, 50, కానీ గర్భసంచి ఆ పని చేసేది అట్లీస్ట్ ఇప్పుడు వరకైనా 2000. అంతకుముందు ఎన్ని వేల సంవత్సరాలుగా మనుషులు ఉన్నారు, అన్ని వేల సంవత్సరాలుగా అది దాని గురించి పట్టించుకోకపోతే చేసుకుని వచ్చిందే. కానీ మనుషులు ఒక ఆలోచన, సమాజం ఒక ఆలోచన ఇప్పుడు చాలా ఎక్కువ మారిపోయింది. మన ఆలోచనలు కూడా మనల్ని మనం తప్పుపట్టి వాళ్ళు ఫెయిల్ చేస్తే ఒకసారి మనల్ని ఫెయిల్ చేసుకుంటూనే ఉన్నాం. అది ఒక్కటి ఆపేసేసి మన ఇష్టానికి పవర్. నా బిడ్డ, నేను ఫెయిల్యూరే కాదు, నాకు నా బిడ్డ అంటే ఇష్టం, నేనంటే కూడా ఇష్టం, ఎందుకంటే బిడ్డ కోసం నేను అంత బాగా నేను చేస్తున్నా. సో అట్లా మనం హ్యాపీగా, మనం మంచి తల్లి, మంచి బిడ్డనే మనం కోరుకుంటున్నాం, మంచి బిడ్డనే మనం వెతుక్కొని వస్తుంది. వచ్చేంత వరకు నా ప్రయత్నం నేను హ్యాపీగా చేస్తాను. ఈ ఆలోచన ఉన్నప్పుడు మనం బిడ్డ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మనం అంటే ఈ ప్రాసెస్సే మనం గుర్తుపెట్టుకోవాలి. విత్తనం వేసిన వెంటనే రాదు, కొంత టైం ఇవ్వాలి. ఆ టైం అప్పుడు మనం ఏం చేయాలి, దాని దగ్గర కూడా పోకూడదు. అట్లా ఎదురు చూసి టెన్షన్ పడడం ఆపేసి తొందరపడడం, నేను ఎవరు, నాకేం కావాలి, నేను మంచి తల్లి, నాకు మంచి బిడ్డనే కావాలి, బిడ్డ నన్ను వెతుక్కొని వస్తుంది, వచ్చేప్పుడు నేను హ్యాపీగా వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. ఇది ఆలోచన మనకి మళ్ళీ మళ్ళీ రావాలి. మనలో ఉండే డౌట్, బాధ వచ్చిందంటే గమనించండి. అవును, ఈ విషయం జరిగినప్పుడు నేను బాధపడతాను. ఎంతసేపు ఉంది ఆ బాధ, మళ్ళీ అది తగ్గిపోతుందా, ఏం చేస్తే తగ్గిపోతుంది? కొంతమంది వీడియో చేస్తే తగ్గిపోతుంది, కొంతమంది ఎవరికైనా ఇక్కడ మాకు చెప్పుకోవడం లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడం. కాసేపు ఉంటుంది, అది తగ్గిపోతుంది. మళ్ళీ మనం ఇది ఎత్తుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు వరకు అదే నెగటివ్ ఉండింది. ఇట్లా పాజిటివ్ నెగటివ్ పోయి తర్వాత ఓన్లీ పాజిటివ్ వస్తుంది అనమాట. అది వచ్చి జరిగినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది, బిడ్డ వస్తుంది, కానీ అంతకుముందు నువ్వు మంచి తల్లిగా తయారైపోతావు. ఎప్పుడు మెంటల్గా తయారైపోయినారో ఫిజికల్లీ ఆ చేంజ్ అనేది ఈజీగా, చాలా ఈజీగా జరుగుతుంది. ఆ చేంజ్ అందరికీ రావాలి, అందరూ చాలా మంచి బిడ్డని కంటారు. మా హెల్ప్ మీకు ఖచ్చితంగా ఉంటుంది, తీసుకుంటాం.